మేము ఈ బస్సీ పోరగాళ్ళం. మాకు బస్సీ పోరగాళ్ళు వినాయకుడిని పెట్టారు. ఆడ నైట్ మమ్మల్ని పనుకోనియట్లేదు. మా టీం ఎవరిని పనుకోనియట్లేదు. ఇలా వాళ్ళ లడ్డు లేపేద్దాం. నిన్న నైట్ వచ్చినాం, వాళ్ళు లేచే ఉన్నారు. అందుకే మధ్యాహ్నం స్కామ్ వేసినాం, లడ్డు దాచినాం. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అసలు ఎవరికి ఇయ్యను లడ్డు. అవసరమైతే మీకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్పే చేయండి, లడ్డు పంపిస్తా. బస్సీ పోరగాళ్ళ ఛానల్లో నెక్స్ట్ లెవెల్ వీడియో ఇది, చూసుకోండి. బర్రాబర్ చుక్కలు చూపిస్తా ఒక్కొక్కడికి. మేము బస్సీ పోరగాళ్ళ వినాయకుడు పెట్టినాక వినాయకుడు లడ్డు దొంగతనం చేస్తున్నాం. నైట్ మేము పనుకోవడానికి వస్తే వీళ్ళు మమ్మల్ని పనుకోనియట్లేదు. ఇక్కడ వీళ్ళందరూ పక్క బొమ్మ కాడ అన్నదానం నడుతుంటే వినాయకుడిని ఒక్కడిని వదిలేసి అన్నదానానికి పోయారు. ఈ లడ్డూకి ఈ వినాయకుడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కెమెరా మ్యాన్ తీయమంటాడు, నేను తీస్తున్నా. లడ్డు అయితే తీస్తాను. 2 లడ్డూలు కూడా మీ దాస్తాం, కానీ కేజీ కింద ఇద్దాం, బొమ్మ కింద దాస్తాం. అయ్యగారిని అడిగే చేస్తాను ఏదైనా. ఈ లడ్డూకి నాకు వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో మా తెలియదు. వాళ్ళ రియాక్షన్లు కూడా తీద్దాం. కిస్మిస్లు గట్టిగా వేస్తున్నాయి. ఒకటి 5 కేజీల లడ్డు, ఒకటి 3 కేజీల లడ్డు, మొత్తం 8 కేజీలు. మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్పే చేయండి, లడ్డు పంపిస్తాం మీ ఇంటికి. జరిగినది ఇంకో లడ్డు ఉంది. ఇంకో లడ్డు కూడా, ఆ లడ్డు వద్దు, ఆ లడ్డు శాస్త్రంకైనా ఉంచుదాం. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఏం వెళ్ళినట్టే పోదాం. ఓకే గైస్, బాయ్ బాయ్. ఈ లడ్డుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. A few moments later. గైస్, మీ బస్సు పొరగలు వినాయకుడి పెట్టినాం. మా లడ్డు ఎవడో లేపిండు. నైట్ మాత్రం ముగ్గురే పండారు. ఈ వైట్ షర్ట్ అయినా బ్యానర్ లో ఒకడు నల్లమల్ల గణేష్, వాళ్ళని కిట్టు అని ముగ్గురు పండారు. నాకు తెలిసి మన 10,000కి బేరం మాట్లాడుకున్నారు. ఇలా అమ్ముకొని ఉంటారు నాకు తెలిసి. నేను పాప అమ్మాయికి ఏం తెలియదు. అమ్మాయికి నైట్ పడుకోవడానికి వస్తే ఆయన ఇంటికి పంపించారు. అసలు ఆయన ఎవరు తీసిండు అడుగుతారు, లేపారు. నాకు తెలిసి ముగ్గురే 10,000కి బేరం మాట్లాడుకున్నారు. ఇగో మెయిన్ ఈయన వైట్ షర్ట్ అయినా ఫస్ట్ నుంచి అయితే ఈయనే పండుతుంది వినాయకుడి దగ్గర. పాపం ఏం తెలియదు, అమ్మాయికి నైట్ పడుకోవడానికి వస్తే నెల దిగారంట. అన్న అసలు లడ్డు ఎప్పుడు పోయింది అన్న ఇది? మాకే అర్థం కావట్లేదు తమ్ముడు. 2 లడ్డూలు ఉండాలి, ఒక లడ్డు పోయింది. ఎవరు తీసుకోపోయారో ఏమో అర్థమే కావట్లేదు మాకే. నాకు తెలిసి నేనే మొన్న 10,000కి మాట్లాడుకుంటాడా రోడ్డు కాడ, నేను చూసిన కల్లారా. హలో గైస్, కమిటీ నెంబర్ 2 ఆ తమ్ముడు మీ లడ్డు పోయిందంట కదా? అవునన్న, ఇక్కడ రోజు 3 బండుతారు, వాళ్ళే తీసుకుంటారు. రోజు నైట్ 12 దాకా బండుకోడు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురే అమ్ముకున్నారంట. నువ్వు నాకు తెలిసి అదే డౌట్ వస్తుంది. వాళ్ళు ముగ్గురే, నాకు తెలిసి స్కామ్ వాళ్ళు ముగ్గురే చేసి ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను? నేనేం చెప్పాల్సి వస్తుంది? నిన్ను పనుకునేట్లేడా? పనుకొని అసలు లడ్డు ఎప్పుడు పోయిందట? ఏమో నైట్ పోయి ఉంటది. వాళ్ళు ఎప్పుడు చూసారు? ఇవాళ పొద్దున్న. నాకు తెలిసి లడ్డు లేపిన వాళ్ళు ఎప్పుడు అమ్ముకొని ఉండరు, వీళ్ళు ఇప్పుడు మేలుకున్నారు. దానికి ఎంత కూడా బాధ లేదు. కుంకుమ పూజ చేశారు ఎవరో తెలకుండా. రేపంట 5 కేజీల లడ్డు తెచ్చి ఎవరో తెలకుండా మళ్ళీ 9 రోజులు పూజ చేసినట్టు చెప్తారంట. పాపం తెలిగింది ఈ కమిటీకి. వాడు చూసి గిన్నెలనే తింటున్నారు ఒక్కొక్కడు. ఆపురా. ఈడొకడు నైట్ పనుకుంది, ఈడి పాత్ర కూడా అల్లుండే ఉంటది. అడావిడి చదువుతుండు. లడ్డు ఎప్పుడు పోయిందన్న? మాది నిన్న పోయిందన్న. ఈ చెప్పట్లేదంటే ఈడే దొబ్బట్టాడు. వీళ్ళు ముగ్గురే పంచుకుంటారు 10,000కి 5,000కి. రెండో దొంగ ఈడే. నైట్ ముగ్గురు కలిసి పండి లడ్డు 10,000కి 15,000కి అమ్మారు వీళ్ళు, కానీ ఎవరు చెప్పట్లే. లడ్డు ఎప్పుడు పోయిందన్నా? నిన్న నైట్. మీరు ఎప్పుడు తెలుసుకున్నారు లడ్డు పోయిందని? పొద్దున్న తెలుసుకున్నారు. అది దొరికిందనా? ఈ లడ్డు దాచింది మనమేనా, వీళ్ళందరికీ తెలియదు. తర్వాత ఎవడికో చెప్పి మనం సైలెంట్గా వెళ్ళిపోదాం. లేకుంటే మనం ఏంటంటే మనం తడి గట్టిగా వేస్తారు. ఇంకోటి వస్తాడు, వాడిని కూడా అడిగి లడ్డు చెప్పి వాడికి వెళ్ళిపోదాం. మనమే దాచిన వీళ్ళు ఎవరికి తెలియదు ఇంకా.